సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలని అత్యంత కీలకమైనవని సీఎం చెప్పారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల అవకాశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలు ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని, సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్న ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని సీఎం చెప్పారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల అవకాశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శల్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని, సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్న ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్కి అందరూ హాజరవ్వాలని కూడా కోరారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి ఎలా ఉండబోతున్నాయి సమావేశాలు? ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? సీతారామరాజు, ఈరోజు తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సో దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం జరిగింది. తర్వాత ఈరోజు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ గవర్నర్ ప్రసంగానికి అయితే అటెండ్ అయ్యారు. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు అసెంబ్లీలో శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అటు మండలిలో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఆ తర్వాత బీఏసీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను ఉద్దేశించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఇటు అధికార పక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం డిఫెన్స్లో పడేసే విధంగా వ్యవహరించాలనేది ప్రధానంగా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం ఏడాదిన్నర అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా సరైన వేదిక అసెంబ్లీ అని చెప్పి ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఆ ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందో దానికి సంబంధించి మంత్రులు ఆ శాఖల వారిగా వారు ప్రిపేర్ అయ్యి వస్తారు, వారు సమాధానం చెప్తారు. ఆ సందర్భంలో ప్రతిపక్షం ఖచ్చితంగా వారిని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది, డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్యేలు అంటే ఒక్కో మంత్రికి 7 ఎమ్మెల్యేలను చొప్పున అలర్ట్ చేశారు. ఆ అలర్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఆ సబ్జెక్టుల మీద ప్రిపేర్ అయి రావాలి. ప్రిపేర్ అయిన తర్వాత డిఫెన్స్లో పడేయాలి ప్రతిపక్షాన్ని. ఏ సందర్భంలో అయినా, ఏ ప్రశ్న మీద అయినా, ఏ అటాకింగ్గా ఉండాలి, కౌంటర్ అటాక్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఆయా మంత్రులకు ఆయా ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే సోషల్ మీడియా ఎమ్మెల్యేలు ఇటీవల సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కువగా విస్తృతంగా వెళ్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో
యాక్టివ్గా ఉంటేనే ప్రజల్లోకి వెళ్తుంది, ఆయా మీ కార్యకర్తలను ఫాలో అవుతారు, కింద క్షేత్రస్థాయిలో పథకాలు కూడా వెళ్తాయి, షేర్ చేస్తారు, గ్రామ గ్రూపులలో కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించి వార్త అలా ప్రచారం అవుతుంది. ఈ మన పథకాలు కూడా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, మీరు నియోజకవర్గంలో చేస్తుంది, అసెంబ్లీలో జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రతి అంశం సోషల్ మీడియా వేదికగా వెళ్తుంది కాబట్టి మీరు అందులో యాక్టివ్గా ఉండాలని వారికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. మెయిన్గా అటు రాబోయే సెషన్లో ముందుగా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పద్దుల పైన మెయిన్గా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ పద్దుల చర్చ సందర్భంగా ఆయా శాఖల మంత్రులు ఇచ్చే రిప్లైకి సంబంధం ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పాటు బీజేపీ లేవనెత్తే ఏదైతే అంశాలు ఉంటాయో ధీటుగా సమాధానం చెప్పాలైతే ఇటు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా అందరూ టైంకి అటెండ్ కావాలి, ప్రతిరోజు అసెంబ్లీకి ఇటు శాసన మండలికి అటెండ్ కావాలని చెప్పి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అటెండ్ అవ్వడమే కాకుండా ప్రభుత్వ వైపులు ప్రతి సందర్భంలో కోరం ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి స్పష్టం చేశారు. ఎందుకంటే కోరంలో ఒక్కొక్కసారి లాస్ట్ సెషన్లో కోరం లేని సందర్భం అని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి కనిపించింది. అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం సైడ్ ప్రతిసారి డిఫెండ్ చేసే విధానం, అంటే ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేసే విధంగానే వ్యవహరించే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే అంటే ఏదైతే ప్రభుత్వం ఇటీవల వస్తున్నటువంటి ఏదైతే ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపణలు చేసిందో సాగునీటికి రంగానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నటువంటి ఇష్యూ కావచ్చు, తాగునీటికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఏదైతే నెలకొన్న సమస్యలని మెయిన్గా ప్రస్తావిస్తున్నారో దానికి సంబంధించి అదే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఈ 14 నెలల్లో మేము తొలగించాము, 10 ఏళ్ల పాపాలని 14 నెలల్లోనే క్లియర్ చేశామనే విధంగా ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయి ఉండాలి, విపుల విధంగా దాన్ని కోఆర్డినేట్ చేయాలనేది సీఎం దిశానిర్దేశం చేశారు. అంటే ఈ సీఎం మాటల బట్టి మాత్రం ఈసారి కౌంటర్ అటాక్ ప్రతిపక్షం అధికార పక్షం నడుమ విమర్శనాస్త్రాలు భారీగానే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. కేసీఆర్ ఇవాళ అటెండ్ అయ్యారు కానీ మరి ఈ రేపు జరగబోయే ధన్యవాద తీర్మానంలో పాల్గొనారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కేవలం మరి బడ్జెట్ ప్రసంగం రోజు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే రోజే వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ ప్రతిరోజు ఈ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలనేది అధికార పక్షం మెయిన్గా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 14 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏం ఇంప్లిమెంట్ చేసింది ఏంటనేది అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పి ఇటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో పదే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చర్చలో ఉండాలని చెప్పి కోరుతున్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులను ఈసారి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసి ఆ 10 ఏళ్ల అప్పులకు సంబంధించి ఇప్పుడు రాబడికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వారు అప్పులు ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద మెయిన్గా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేందుకైతే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయాలి, అదేవిధంగా మంత్రులు కూడా ఆయా శాఖల ఆ పద్దులపై చర్చ జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పనిచేసే విధంగా ఎవరైతే ప్రతిపక్షకు సంబంధించిన సభ్యులు లేవేదనెత్తేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధించి ఖచ్చితంగా వారికి అదే స్థాయిలో ఆన్సర్ ఉండే విధంగా ప్రిపేర్ అయి ఉండాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇటు అధికార కాంగ్రెస్ సంబంధించి మండలిలో కూడా తగినంత సభ్యులు లేకపోయినప్పటికీ ఆ స్థాయిలో అటాకింగ్ ఉండాలి, మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా ఎమ్మెల్సీలు సపోర్టివ్గా ఉండాలి, మండలిలో కూడా ఇటు ప్రభుత్వ పథకాలను ఎక్కువ తీసుకెళ్ళి ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎక్కువ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇటు శాసనసభ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడతారనే దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ శాసనసభల పైన మంత్రులకు అలర్ట్ చేసినట్టు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రిపేర్ అయి ఉండాలని మాత్రం ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలు విప్పులు దీన్ని అయితే కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సంబంధించి విప్పులు ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వారికి ఆ సబ్జెక్టుల మీద కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లాగా ఉంది. ఇది ఆ గాంధీ భవన్లో ప్రెస్ మీట్కి ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో ఆ స్క్రిప్ట్నే గవర్నర్ తోటి అసెంబ్లీలో చదివించారు. తప్పుల తడకగా ఉంది, అసత్యాలు సత్య దూరంగా ఉన్నదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ మీడియా పాయింట్ వేదికగానే అలాంటి ఆరోపణలు చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా గవర్నర్ తోటి శుద్ధ అబద్ధాలు చెప్పించారని చెప్పి ఇటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది.
సో ఈ బీజేపీని ఇటు బీఆర్ఎస్ను ఇట్లా ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లోనే పాయింట్అవుట్ చేస్తూ వస్తుంది. అయితే మెయిన్గా ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మరో ప్రతిపక్షం ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎమ్మెల్యేలను కావచ్చు, అదేవిధంగా విప్పులు కావచ్చు, ఆయా సంబంధిత అంశాలు వచ్చినప్పుడు మంత్రులు కావచ్చు, మెయిన్గా అటాకింగ్గా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు సిఎల్పి భేటీలో దాదాపు 2.5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీఎం ఈ అంశాలన్నీ వారికి వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సెషన్ మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.